వచ్చింది ఊళ్ళో పెళ్ళికి కాదు, ఇంట్లో పెళ్ళికి. ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి. వాటిని గౌరవించడం మన సాంప్రదాయం. అవహేళన చేయకూడదు. మీ అమ్మంటే తెలియక మాట్లాడుతుంది. నువ్వు తెలిసి మాట్లాడకు. తప్పు. సారీ నానమ్మ. తప్పు. వీళ్ళు మాత్రం అన్నీ తెలిసే చేస్తారు. అది తప్పు కాదు. నాకు తెలియదంటే నాకు తెలీదు. వీళ్ళకేం తెలుసంటావు? అమ్మా, పూజకంతా సిద్ధమైంది. వధూవరులను తీసుకురండి, పూజ మొదలు పెడదాం. జయంతి, జయంతి, సామాన్యని సూర్యని తీసుకురండి. చెల్లమ్మా, డబ్బులు కూడా పెట్టేస్తే పంతులు గారు పూజ ఎక్కడా ఆపరు. ఇదికోండి అన్నయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను. శామ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు, పూజ జరుగుతుంది కదా. అవును సమంత, మా పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యత నీదే కదా. అన్నయ్య గారు, 20 లక్షలు పైన 1000 రూపాయలు, అంతే కదా? అంతే చెల్లమ్మా, అంతే. మీ చేతులతో పంతులు గారికి ఇవ్వండి. ఇదిగోండి. ఏమిటి అన్యాయం? ఏమిటి అక్రమం? ఏమిటి దురాగతం? ఏమైంది కాకా? నీ రూల్స్ ఏమి నేను తప్పలేదు కదా. నువ్వే మాట్లాడుకు. నువ్వు చెప్పే దాంట్లో అన్ని అబద్ధాలే. నేనేం చెప్పాను కాకా? ఏంటన్నయ్య గారు గొడవ? ఏంటంటే ఆయనకి? ఏంటా ఇక్కడ జరుగుతున్నది? ఏంటి? పూజ. అది కనపడుతుంది. హీరో పక్కనే హీరోయిన్ కదా కూర్చోవలసింది. విలన్ ఎందుకు కూర్చుంది? ఆ అమ్మాయి హీరోయిన్నే. నువ్వు మాట్లాడతాను చెప్పానా? మీరు చెప్పండి, ఏంటిది? మీరు మాట్లాడలేకపోతున్నారా? వై? ఎందుకు? నీకేమైంది? ఇది తప్పు కాదా? పెళ్లి చేసుకోబోయేవాడు పూజలో కూర్చుంటే తప్పే ఉంది. తప్పే లేదా? కాకా గారు, వయసు ముసలెద్దు, మనసు కోడదూడ అన్నట్టు ఎవరి మనసులకు తోచింది వాళ్ళు చేస్తున్నారు. ఒకరు తప్పని చెప్పినా వినరు. రాజీ, ఆపేశాత్తా. నేను ఆపను. ఎందుకు ఆపో? మా ఇంటి విషయంలో నీ జోక్యం ఏమిటి? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నీ యాక్టింగ్ పిచ్చి మా దగ్గర చూపించుకో. యాక్టింగ్ పిచ్చా? అవును, మరి నేనే నటుణ్ణి, మీరు కాదు. కాకా నువ్వు మాట్లాడుకో. కాకా
మీరు మాట్లాడండి. ఏయ్, ఏమిటి నీ గోలా? గోలా? నాది గోలా? అవకాశం దొరికింది కదా అని మొత్తం చూపించాలనుకోకు. పైనంతా చూస్తున్నాడు. ఎవరికి ఏ పాయింట్లు ఇవ్వాలో ఆయనకు తెలుసు. హుందాగా చేయవలసిన పాత్రనిది. ఏం చేస్తున్నావు? ఎలాగైనా గెలిచేయాలని ఆశతో 96 టైమింగ్ కూడా మర్చిపోయి ఇక్కడే కూర్చుంటున్నావు. 10 దాటితేనే కానీ రాని వాళ్ళందరూ 9 గంటలుగా స్టార్ట్ చేసేస్తున్నారు. అరే 8 అయితేనే కానీ ఉండని వాళ్ళందరూ ఇక్కడ ఎంత టైం అయినా సరే పట్టించుకోవట్లేదు. దేనికి దేనికి? ఎక్కువ పాయింట్లు వస్తాయనే కదా. అంత అత్యాస పనికిరాదు. గెలుపు గుర్రం ఇక్కడ ఒకటి ఉంది. అది న్యాయంగా వెళ్తుంది, గెలుస్తుంది. అర్థమైందా? నన్నే కొడతావా? ఆపో. ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. పో ఇక్కడి నుంచి. పిచ్చి ప్రాలపనలు, అర్థం లేని వాగుడు వాక్కో. వ్యర్థమైపోతావు. చక్రధార్, వీడింకొక క్షణం నా కళ్ళ ముందు కనిపిస్తే ఊరుకోను. కాకా ఇలా రండి, ఇలా రండి. వదలు, ఇది నా ఇల్లు. నా ఇల్లు. కాకా గొడవ ఎందుకు? గొడవ? ఇప్పుడు అనవసరంగా నన్ను తిట్టింది మీరే కదా. తప్పు ఇటుంటే ఊరుకునేవాడిని కాదు కదా. తప్పు మీది కాబట్టి వెళ్తాను. ఆయన ఏదో మాట్లాడడం లేదు కాబట్టి వెళ్తున్నా. ఏంటి అన్నయ్య గారు అయినా ఇలాంటి పిచ్చోడిని ఇంట్లో పెట్టుకున్నారేంటి? పేషెంట్ అని ఆలోచిస్తున్నాను చెల్లమ్మా. ఫ్రెండ్ అని చూస్తున్నాను. ప్రాణం పోతుందని ఆలోచిస్తున్నాను. వేరే ఏవి లేదమ్మా. వాడు చాలా మంచివాడు, అన్నీ తెలిసినవాడు. ఒక రకంగా చెప్పాలంటే నాకన్నా గొప్పవాడు. ఎందుకో అలా అయిపోయాడు. సావిత్రమ్మ గారు, వాడి మాటలేమీ పట్టించుకోకండి. నా మొహం చూసి వాడిని క్షమించేయండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. పంతులు గారు, మీరు పూజ మొదలు పెట్టండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం యస్యాం హిరణ్యం విద్యేయం గామశ్వం పురుషాభినం అశ్వపూర్వాం రథమఖ్యాం హస్తమూలప్రబోధినీం. హీరో పక్కన విలన్ కూర్చోబెట్టడం ఏమిటి? ఎవరు ఖండించకపోవడం ఏమిటి? ఎంత దారుణం! ఇప్పుడెందుకమ్మా బాధపడుతున్నావు? నేను నీకు చెప్తూనే ఉన్నాను, వింటున్నావా? పరిస్థితులు నీ చెయ్యి దాటకముందే జాగ్రత్త పడకుండా ఆ పరిస్థితులకు తల ఉంచి ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చేలా చేసుకున్నావు. నేనేం బాధపడ్డం లేచిన తాతయ్య. నా ఇష్టంతో చేస్తున్న నాకు బాధ ఎందుకుంటుంది? నాకు మా మామ్ ముఖ్యం, ఎవరు కాదు. వాడు ముఖ్యమే అనుకున్నా కూడా మీ అమ్మ కోరిక నెరవేరేదమ్మా. నమ్మాల్సిన వాడిని నమ్మకుండా వీళ్ళని నమ్మి తప్పు చేశావు. మీ అమ్మ బ్రతికుండగానే ఆవిడన్న మాట నిలబెట్టుకుంటుందన్న గ్యారంటీ కూడా లేదు. అసలు వస్తారో రారో కూడా తెలియదు. తెలియని దానికోసం తెలిసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నేను నా జీవితం గురించి ఆలోచించటం లేదు. నా ఆలోచనంతా మా అమ్మే. నేను నమ్మమ్మని నమ్ముతున్నాను. ఇచ్చిన మాట ప్రకారం వస్తాను. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొచ్చింది తాతయ్య? మనిషిగా పుట్టినందుకు నా పుట్టుక కారణమైన నా తల్లి కోరికను తీర్చడం నా బాధ్యత. నేను ఆ దారిలోనే వెళ్తున్నాను. అడ్డుపడకండి. అడ్డు నేను? సంతోషం అమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం.
పెద్ద ఆయన అక్కడ కూర్చుని కింద చూస్తున్నాడేంటి? కెమెరాలు భూమిలో ఉన్నాయా? ఎక్కడున్నా సరే వదలను. ప్రకాష్ రాజు గారు చెప్పాల్సిందే. ప్రకాష్ రాజు గారు! ఏంటయ్యా అలా అరుస్తావు? నీలా సైలెంట్గా ఉండడం నాకు రాదయ్యా. ఇలా చూస్తే ఆయనకి అర్థమైపోతా. జరిగింది చెప్పద్దు. ఇంకెప్పుడు తెలుసుకుంటారయ్యా? దీనికి గెలిచేస్తావా? ఒక రసం చూపించి ఎలా గెలుద్దాం అనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నువ్వు ఇంకేం మాట్లాడుకో. నేను ప్రకాష్ రాజు గారితో మాట్లాడాలి. ప్రకాష్ రాజు గారు! నమస్తే ప్రకాష్ రాజు గారు. నేనండి కనిగిరి కాంతారని. కాకా ఇక్కడ చాలా అన్యాయం జరిగిపోతుందండి. హీరోయిన్ పక్కన పెట్టి హీరో పక్కన విలన్ కూర్చోబెట్టి పూజలు చేస్తున్నారు సార్. ఎంత చెప్పినా నా మాట వింటారు సార్. అడిగినందుకు ఆ పడుసు ముసలిది లాగి లెంపకా కొట్టింది సార్. నేను దెబ్బలు తిన్నందుకు బాధ లేదు సార్. హీరోయిన్కి న్యాయం చేయలేకపోయిన బాధే నన్ను బాధిస్తుంది. దీన్ని మాత్రం మీరు ప్రోత్సహించదు సార్. అది సార్ సంగతి. నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఉంటాను సార్. మళ్ళీ నమస్కారం అండి. వీడి బాధలో అర్థం ఉన్నా చేసేదే అర్థమై చావట్లేదు. నేలను చూసి మాట్లాడతాడేంటి? కొంపదీసి లోపల ఎవరైనా ఉన్నారా ఏంటి? ఇంతకీ ఈ ప్రకాష్ రాజ్ ఎవరు? అరే, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి మాట్లాడతాడు. అసలే మైండ్ పోయి నేను ఏడుస్తుంటే నా ప్రాణానికి ఈడొకడు. చిచి, ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. పంతులు గారు, తొలి పూజ విజయవంతంగా జరిగింది. అల్లుడు, నీ చేతో ఆ డబ్బులు ఇలా ఇవ్వు. నాన్న సూర్య, ఇవ్వరా? అన్నయ్య గారు, ఈ ఏంటి పెద్ద చెల్లెమ్మా? ఆ డబ్బులు మీరు తీసుకున్నారు సరే, మరి బట్టలు కొనడానికి మీరివ్వరా? ఎందుకివ్వను? ఇస్తాను. ఈ డబ్బులు ఇవ్వకూడదేమో కదండి? అవునవును, ఇవ్వకూడదు. ఆయన నా దగ్గర డబ్బులు కొదవే ఉంది, నేను ఇస్తాను కదా. ఆనందరావు, బ్రీఫ్ కేసు తీసురా. మాట్లాడుకో, చెప్పింది చెయ్యి, వెళ్ళు. ఇప్పుడే ఇచ్చేస్తాను పెద్ద చెల్లెమ్మా. తీసుకోండి. ఇవి మా డబ్బుల్లో ఉన్నాయి. అమ్మో, ఆకట్లే వచ్చాయా? మా అయ్యా, ఈ పోయిన మా డబ్బుల్లోనే ఉన్నాయి. సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి. అదేంటి అల్లుడు అలా అంటావు? డబ్బంతా ఒకేలా ఉండదా ఏంటి? సేమ్ టు సేమ్ ఉంటేనే కదా వచ్చేస్తారు. కాదు మా అయ్యా. చూసావా చెల్లమ్మా, అల్లుడు ఎలా ఆట పట్టిస్తున్నాడో. బావమరిది లేడని నాతో ఆడుకుంటున్నాడు. అంతే అంతే అన్నయ్య గారు. అది కాదమ్మా. రే చాలేరా, ఇక ఊరుకో. నువ్వురా, లోపలికి రా, పద. వెళ్తాను మాయ. డబ్బు కొట్టేసింది నువ్వే అని కన్ఫర్మ్ అయిపోయిందిరా. మా డబ్బు కొట్టేసి మాకే ఇస్తావా? చెప్తాను. లోపలికి వెళ్ళండి అల్లుడు. బేబీ, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు.
బాగుంది. చాలా బాగుంది. కళ్ళెందుకు తుడుచుకుంటున్నావు? ఏడు. చాలా బాగుంది. తనివి తీరా ఏడు, నేను చూస్తాను. అసలు ఎలా అయిపోయాడు నువ్వు? నేను ఎలా అయిపోయాను? బానే ఉన్నాను. ఈ మాట నేను ఎదురుగా ఉన్నప్పుడు చెప్తున్నావు, లేనని తెలిసినప్పుడు ఏడుస్తున్నావు. ఏం కాదు. అదే నిజం. నీ కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లే దానికి సాక్ష్యం. నువ్వలా అనుకుంటే నేనేం చెప్పలేను. నిజాన్ని దాస్తున్న అబద్ధం ఎన్నో రోజులు దాగదు సార్. అనుకో. అనుకోవడం ఏంటి? అదే నిజం. లేని ప్రేమ గురించి ఎవరూ బాధపడరు, కుమిలిపోరు. నువ్వు అవి చేస్తున్నావంటే నీకు నా మీద ప్రేమ ఉందని అర్థం. లేదు. లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? నేనేడుస్తుంది నీకోసం కాదు, మా మామ్ కోసం. ఇంకా దాస్తున్నావు. అనుకోమని చెప్పానుగా, అలాగే అనుకో. నువ్వు అనుకో, కానీ నేను చెప్పేది విను. పెళ్ళయ్యేది మనకే. ఇది ఫిక్స్. ఏంటి నువ్వనేది? ఇక్కడ పెళ్ళ ఆపేసి అక్కడ మా మామ్ కోరిక తీరకుండా చేస్తావా? శామ్, నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. తను నీకు అమ్మ కాకముందే నాకు అత్త. తన కోరికను తీర్చడంలో నీకెంత బాధ్యత ఉందో నాకంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంది. ఉంటే ఇలా మాట్లాడవుగా. నువ్వు వింటే ఇదంతా అవసరం ఉండేది కాదుగా. నువ్వేం చెప్పినా నేను వినను. నీకు సామాన్యకి పెళ్ళవ్వాలి, అంతే. నువ్వు వింతే అన్నప్పుడు నేను అంతే శామ్. ఏం చేస్తావు? నీ కోరికే నెరవేరుస్తాను. నువ్వు అనుకున్న కోరికే నెరవేరుస్తాను. చాలా. మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆశ. నీ మనసులో ఉన్నది తెలుసుకోవాలన్న ఆశ. తెలిసిందిగా. బాగా. భయపడకు సార్, నీ కోరికే తీరుస్తాను. నీ కోరికే తీరుస్తాను. నేను వెళ్తున్నాను, నువ్వు ఏడ్చుకో. మీ మామ్ కోసం. బావా, నీ కోరిక నేను కోరుకుంటుందే కావాలి. మామ్ కోరిక తీరాలి. నిన్ను బాధ పెడుతున్నందుకు ఐఎమ్ సారీ బావా. ఐఎమ్ వెరీ సారీ. ఇదేదిరా స్వామి, పుల్లు బాటిల్ ఆఫ్ అయిపోయినా మొత్తం ఎక్కట్లేదు. ఆ ఘోరం మర్చిపోదాం అనుకుంటే కిక్కి ఎక్కట్లేదే. అదే గుర్తుకొస్తుంది. అబ్బా అబ్బా అబ్బా, హీరోయిన్ ఉండగా హీరో పక్కన విలన్ కూర్చోవడం ఏంటి? దానిని డైరెక్టర్ సమర్థించడం ఏంటి? పడుసు ముసల్ది కిక్కురు మనకంట చూడడం ఏమిటి? మిగిలిన పాత్రలు ప్రేక్షక పాత్ర పోషించడం ఏంటి? రియాలిటీ షోకి ఎంత రియాలిటీగా ఉండాలి, ఎంత ఆర్టిఫిషియల్గా జరగడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. చాలా బాధేస్తుంది. కాకా, డైరెక్టర్ గారు రండి. మీరు డ్రింక్ చేస్తారా? రోజు సంతోషంలో వేస్తాను సార్, ఇప్పుడు బాధలో వేస్తున్నాను. ఎంత తాగినా ఎక్కట్లేదు. ఏమైంది? ఏమైందని అడుగుతారండి డైరెక్టర్ గారు. మీ సమక్షంలో హీరోనికి అన్యాయం జరిగితే. అన్యాయం జరిగిందా? మరి న్యాయం జరిగిందా? మీ పక్కన పూజలో సామాన్యుని ఎందుకు కూర్చోబెట్టారు? హీరోయిన్ కావాలని సమంతను ఎందుకు కూర్చోబెట్టలేదు? మీరంటే డైరెక్టర్, వదిలేయండి. మిగిలిన క్యారెక్టర్ ఆపడానికి ఏమైనా పెర్ఫార్మెన్స్ చేశారా? ఎందుకు సార్, ఎందుకు సార్ అలాంటి వాళ్ళని పెట్టుకుంటారు? నేను తట్టుకోలేకపోతాను సార్. వెంటనే ప్రకాశ్ రాజ్ గారు చెప్పేయాలి. ఆయన ఆ పెద్ద ఏ చెట్టు మీద ఉన్నారు? కాకా, ప్రకాశ్ రాజ్ గారు, కాకా, ప్రకాశ్ రాజ్ గారు. కాకా ఇప్పుడు కాకా కాకా